అనకాపల్లిలో మెడికల్ కాలేజ్ కావాలని చెప్పి చాలా కాలం నుంచి ప్రజలంతా ఆందోళన చేశారు. ఆ నేపథ్యంలో గత వైసీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీ నిర్మించడానికి పూనుకుంది. దాదాపు 470 కోట్లను రిలీజ్ చేసి ఇక్కడ పనులు కూడా ప్రారంభించింది. దాదాపు మెడికల్ కాలేజీ అదేవిధంగా హాస్టల్ బిల్డింగ్లు పూర్తవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి నేపథ్యంలో ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులన్నింటినీ ఆపేసింది. ఇక్కడ జిల్లా ఆసుపత్రిగా ఉన్నదాన్ని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిగా అభివృద్ధి చేశారు. ఇది మెడికల్ కాలేజీ అవుతుంది, ఇంకా మొత్తం ప్రజలందరికీ కూడా అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పి కలలుగంటున్నటువంటి నేపథ్యంలో ప్రజల ఆశల మీద నీళ్లు చల్లే విధంగా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరించింది. అంతేకాకుండా ఈరోజు ప్రజల సంపద ఈరోజు అక్కడ తుప్పుబట్టిపోయి మొగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రజల సంపదని ఏట్లో వేసినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సిపిఎం పార్టీ ఆందోళన బాట పడుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇక్కడ మెడికల్ కాలేజీని వెంటనే పూర్తి చేయాలని, అదేవిధంగా ఇక్కడున్న జనరల్ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్నటువంటి డాక్టర్ పోస్టులు సిబ్బందులని వెంటనే నియమించి ఇక్కడ అన్ని రకాల సేవల్ని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం పనిచేయాలి. లేని పక్షంలో ఆందోళన తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.